గుడ్ మార్నింగ్ ప్రేమికులారా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. 1 ఇయర్ నుంచి వెయిట్ చేసిన రోజు రానే వచ్చేసింది. ఈరోజు కొన్ని ప్రపోజల్స్ సక్సెస్ అవుతాయి, కొన్ని ప్రపోజల్స్ ఫెయిల్ అవుతాయి. సక్సెస్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఫెయిల్ అయిన వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అనే దానికి ఇండికేషన్స్ చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. ప్రేమించడం అందరూ చేస్తుంటారు, కానీ నిజమైన ప్రేమను పొందిన వారే జీవితంలో ఆనందంగా ఉంటారు. మీ ప్రేమ ఎలాంటిది అని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వ్యాలంటైన్స్ డే అనేది ఒక పండగ లాంటిది అని అందరూ అంటుంటారు. నేనైతే ఒప్పుకోను. సరే, అది పక్కన పెడితే, రిలేషన్షిప్లో ఉండి కూడా ఒంటరిగా ఉన్నారంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఒంటరిగా ఉండాలి అనుకోవడం వేరు, ఒంటరి అవ్వడం వేరు. ఈ ప్రేమతో వచ్చిన చిక్కేంటంటే ఇది కొంచెంతో వదిలిపెట్టదు, పూర్తిగా పీకల్లోతు దింపుతుంది. అయితే దానివల్ల మంచి జరుగుతుంది లేదా కోలుకోలేనంత దెబ్బ పడుతుంది. మనం ఒకరితో రిలేషన్షిప్లో ఉంటే వారిని గుడ్డిగా నమ్మేస్తాం. ముఖ్యంగా అమ్మాయిలు రోజులు పెరిగే కొద్దీ ఆ వ్యక్తిపై ఎనలేని ప్రేమను, నమ్మకాన్ని పెంచుకుంటారు. మిమ్మల్ని శాసించే హక్కు వారికి మీరే కల్పిస్తారు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం. ఒక కాయిన్కి రెండో సైడ్ ఉన్న వారి బాధల గురించి తెలుసుకుందాం. కొన్ని సంకేతాల ద్వారా మీరు ఒక ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నారని ఈజీగా తెలుసుకోవచ్చు. అవేంటంటే, మీ పార్ట్నర్ మీకు విలువ ఇవ్వకుండా ప్రతి దాంట్లో లోకువగా చూస్తారు. మీకు ఏం తెలియదు అన్నట్లు వ్యవహరిస్తారు. మీ మాటలకు వారి దగ్గర ఏమాత్రం విలువ ఉండదు. చాలా తేలిగ్గా కొట్టిపడేస్తారు. అలా మీతో ప్రవర్తిస్తే మీరు వారికి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా వేస్ట్. మీరు ఏదైనా స్టాండ్ తీసుకుంటే మిమ్మల్ని ఎలాగోలా ఒప్పించి వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్తారు. మీ జీవితంలో మీ నిర్ణయాలు అంటూ ఉండవు, అన్నీ వారి నిర్ణయాలే ఉంటాయి. మీకు మీరు తీసుకున్న నిర్ణయం, చేసే పని కరెక్టా కాదా అని ఆలోచించే హక్కు కూడా ఉండదు. ఏదైనా అవసరం ఉంటేనే మీ మీద వారికి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ట్రై చేస్తారు. అవసరం వచ్చినప్పుడే ప్రేమగా ఉంటారు. మీరు అది నిజమైన ప్రేమ అనుకొని భ్రమపడతారు. వారి మూడ్ స్వింగ్స్కు తగ్గట్టు మీతో ఉంటారు. మిమ్మల్ని మీ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. వారు మాత్రం అందరితో ఉంటారు. మీరు వారికి చెప్పకుండా గడప కూడా దాటద్దు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవునా? మ్యాచ్ అవుతున్నాయా? మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని ఈ రిలేషన్ వల్ల నా లైఫ్లో ఏదైనా గ్రోత్ జరిగిందా అని ప్రశ్నించుకోండి. మీ దగ్గర నుంచి నో అనే సమాధానం వస్తే మీరు ఇప్పుడే మీ రిలేషన్షిప్ని కరెక్ట్ చేసుకోవచ్చు. నో చెప్పేసేయండి. కనీసం వాస్తవం తెలుసుకొని నడుచుకోండి. వాళ్ళు మీకు మెసేజ్ చేస్తున్నారా, లేక మీ మెసేజ్లకు రిప్లై మాత్రమే ఇస్తున్నారా, కాల్ చేస్తున్నారా, కాల్ బ్యాక్ చేస్తున్నారా, టైంపాస్కు ఫోన్ చేస్తున్నారా, అవసరం వచ్చినప్పుడే మీరు వారికి గుర్తు వస్తున్నారా? ఇలా అన్ని విధాలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రేమలో ఉండి కూడా ప్రేమను కోల్పోతున్నారంటే మీరే ఆలోచించుకోండి. వదిలేస్తే కొన్ని రోజులే బాధ, భరిస్తే జీవితాంతం బాధ. ఎన్ని గొడవలు వచ్చినా సరే కలిసి ఉండేందుకు ప్రయత్నించండి. కానీ మీరు మీ జీవితంలో ఆ వ్యక్తి వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతున్నారంటే స్టెప్ తీసుకోవడమే మంచిది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.